కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో డిప్యూటీ డైరెక్టర్ వ్యవహారం నూతన ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుండగా పెన్షన్ అమలు చేయడంలో సైతం కొర్రీలు పెట్టడంతో పెన్షన్ పొందలేక సదరు అధికారి అడిగిన పత్రాలు సమర్పించలేక సతమతమవుతున్నారు. కాగా ప్రభుత్వం ఆయా శాఖలు ఇచ్చిన ఉద్యోగ ఆర్డర్ పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ ఐడి నెంబర్ కేటాయించేందుకు ఇబ్బంది పెట్టడం, సంబంధిత శాఖలు పెన్షన్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయగా అమలు చేయాల్సిన అధికారి సంబంధం లేని సర్టిఫికెట్స్ అడుగుతూ రిజెక్ట్ చేయడం, కొర్రీలు పర్సంటేజీలు అంటూ పరేశాన్ చేయడం కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో కలకలం రేపుతుంది. ప్రభుత్వం పలు శాఖల్లో నూతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన ఆర్డర్లను అమలు చేస్తూ ఐడి నెంబర్లు కేటాయిస్తూ జీతాలు చెల్లించాల్సిన జిల్లా ఖజానా శాఖ అధికారి తాజాగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 1200 మందికి ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగాలు ఇవ్వగా కరీంనగర్ జిల్లాకు 12 మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే అందరికీ ఒకే ఆర్డర్ ఉన్నప్పటికీ పర్సంటేజీ ఇచ్చిన వారికి ఐడి నెంబర్లు కేటాయించి ఇవ్వని వారికి తిరస్కరిస్తున్నారు. సదరు అధికారి ఒక ఉద్యోగి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగి ఆర్డర్ పత్రాలను తప్పుపడుతూ ఐడి నెంబర్ కేటాయించకపోవడంతో 3 నెలలుగా విధులు నిర్వహిస్తున్న జీతం రాకపోవడం సదరు ఉద్యోగి ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సదరు ఉద్యోగి పరిస్థితి దేవుడు కరుణించిన పూజారి కనికరించిన చందంగా తయారైంది. ఆయా శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి లేదా ఏదైనా ప్రమాదం లేదా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు పెన్షన్ అమలు చేయాల్సిన ఖజానా శాఖ అధికారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా పెన్షన్ అమలు విధానం 3 విభాగాలుగా అమలవుతుంది. ముందుగా మొదటి దశలో ఉద్యోగి విధులు నిర్వహించిన శాఖ నుంచి పెన్షన్ కోసం ఏజీ అకౌంట్స్ జనరల్ ఆఫీస్ కి సిఫార్సు చేస్తారు. రెండవ దశలో సదరు ఉద్యోగికి సంబంధించి అన్ని ఆధారాలు పరిశీలించి సదరు ఉద్యోగి పెన్షన్ కు అర్హుడా అనర్హుడా నిర్ధారించి అర్హుడైతే పెన్షన్ మంజూరు చేసి ఖజానా శాఖకు పంపిస్తారు. ఇక్కడ పేమెంట్ అథారిటీగా ఉన్న డీడీ పేమెంట్ చేయాలి. మూడవ దశలో అకౌంట్ జనరల్ కార్యాలయం ఆదేశాలను అమలు చేస్తూ పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కొర్రీలు పెడుతూ ఇబ్బందులకి గురి చేస్తున్నారనే ఆరోపణలతో కరీంనగర్ జిల్లాలో పెన్షనర్లను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా విద్యాశాఖలో ఉద్యోగం చేసి విరమణ తర్వాత మృతి చెందగా ఆ ఉద్యోగి కుటుంబానికి 315 జీవోలో అర్హుడైన కుమారుడికి పెన్షన్ పథకాన్ని అమలు చేయాల్సిన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ 45 రోజుల పాటు పెండింగ్లో పెట్టి సంబంధం లేని పత్రాలు సమర్పించాలంటూ నోటీసు ఇవ్వడం సదరు అధికారి ఖజానా శాఖలో వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతుందని విమర్శలు వచ్చాయి. జిల్లా ఖజానా శాఖలో అధికారి వ్యవహార శైలి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి ఐడి నెంబర్లు కేటాయించడంలో, ఉద్యోగ విరమణ పొందిన వారికి 315 జీవోలో పెన్షన్ అర్హులకు పెన్షన్ పథకం అమలు చేయడంలో సదరు ఖజానా శాఖ అధికారి కొర్రీలు పెడుతూ పర్సంటేజీల కోసం నేరుగా బాధితులతో డీల్ కుదుర్చుకుంటున్నారు అనే ఆరోపణలు ఆ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. బాధితులతో డీల్ కుదిరితే వెంటనే పథకాన్ని అమలు చేయడం, డీల్ కుదరకపోతే కొర్రీలు పెడుతూ సంబంధం లేని పత్రాలు సమర్పించాలంటూ సతాయించడం ఇక్కడ ఆనవాయితీగా అమలవుతున్న విధానం అని వివిధ శాఖల ఉద్యోగులే బాహటంగా చర్చించుకుంటున్నారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.